My Jesus lifts me up every day. You're always by my side when your word can depend. My Jesus lifts me up every day. You're the fortress that I run to. On you I can depend. Rock that I stand on, a strong hand you always lend. My shelter in the storm, I will never be alone. With you by my side, Jesus, I'm never on my own. Yeah. Lift me up. My Jesus. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా
ఊరింది ఊరవంతి పెట్టమంది జాయ్ 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 తమలపాకు తీపికెళ్ళి తీయగా తయారయ్యింది నోరు పండే వేళయింది జాయ్ 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 అయ్యవారి వేద మంత్రం మౌనని అంటే చాలే తాళపట్టు నల్లు మోస మేళో పడిపోవాలే తయారే యారే సయారే యారే సాగింది ఈ పెళ్లి బంధం ఏకనివిని ఎరుగని పరిణయం ఇది అది జనమంతా మెచ్చాలే ఒకరికి ఒకరని మనవున ముడిపడు జంటలు దీవించాలే మామిడాకు తోరణాలే బంతి పూల స్వాగతాలే గుప్పమంది పెళ్లిగాలే జాయ్ 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 సామిరంగ సంబరాలే ఊరువాడ సందడేలే గల్లమంది పెళ్లిగోలే జాయ్ 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 సున్నాలు ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహ
చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే శోభవిల్లు హాయిగా ప్రాభవము చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభవిల్లు హాయిగా ప్రాభవము చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా
ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ, హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ. వచ్చిందమ్మా వచ్చిందమ్మా దిక్కిన చుక్కలమ్మ, నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మా. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన, ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా. కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన, కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా. ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా, నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. ఏడా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా.
ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా చిన్ని చిన్ని కళ్ళే కళ్ళే చిత్రాలు చూపించలే ముచ్చటైన రూపం చూస్తే ఎంతో బాగుందే ఎన్నో ఎన్నో సంతోషాలే నమ్మలేని ఆనందాలే చెప్పలేని బంధాలన్నీ కలిసాయి నీ వల్లే అతిలోక సుందరేనా నా స్నేహం కోరింది అతిశయమే అతివగా మారి చేరిందిలే నేరుగా ఓ ఇలా ఇలా అలా ఎలా ముడిపడినే మాయలా ఓ ఎన్నాళ్ళైనా విడిపోని బంధం కుదిరిందిలా Breathing and drinking and flying, crying and falling free. I'm dreaming while sleeping, watching things about you. I'm thinking and thinking and thinking what happened to me. Feeling so strange that I believe it's love. ఓ నింగి నెల కలిసే నీలా నాలా దూరమే ఎంత చేరువై ఎన్ని గారాలు చేసిందే ఒక్కొక్కలా నిజమైపోయే నెలా లోకమే ముందరెన్నడూ చూడలేనట్టు చూశాలే ఓ, ఈ పాదాలు తాకిన మట్టిలో కొత్త కొత్తని ఆశలు పుట్టవా నీ ప్రేమను దాచిన గుండెలో ढोल 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 बाजे సంబరాలు షాది రోజే మంతనాలు పెత్తనాలు చేస్తూ
గజ్జలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే బళ్ళు బళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు మట్టు గదిలి పంటగల్లె పెళ్లి చేయి సందడులే నీ శాశ్వత జీవము నా జీవిత దయచేయువాడవు అపూర్ణతమైనది పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే నేనుంటానని పలికిన దేవా నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు దేవా. జతపరిచినటువంటి వాడు నీవు ప్రభా, అన్ని విషయాల్లోనూ ముందుండినైనా మరి నడిపిస్తున్నటువంటి దేవుడు నీవు కనుక మీ నామాన్ని బట్టి జరగబోతున్నటువంటి వివాహానికి మీరు ముందుగా వచ్చి ఇక్కడ అధ్యక్షత వహించి ప్రభా, నూతన వధువులను మీరు ఆశీర్వదించి ప్రభా, వారి యొక్క దాంపత్య జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగడానికి కావలసినటువంటి ఈ వాక్య సందేశములను, కావలసినటువంటి ప్రతి ఆత్మీయ ఆలోచనను, అలాగే ఈరోజు జరగబోయేటువంటి ప్రతి వివాహ కార్యక్రమాన్ని కూడా నాయన మీరు దగ్గరుండి ఆశీర్వాదకరంగాను, సంతోషంగాను, ఘనముగాను, మహిమకరంగా జరుగులాగున సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. అలాగే వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. రావాల్సిన వారిని త్వరగా నడిపించి ప్రభువా, వివాహం అంతట్లో కూడా నాయన మీరే ముందుండి ఈ నామానికి మహిమకరంగా జరిగించి మీరే మహిమ పొందమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామాన్ని బట్టి ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని పెండ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. పరిశుద్ధ వాక్యము థ్యాంక్ యూ లార్డ్. ఈ దినమున ప్రభువా తనకు ఒక సాటి అయిన సహాయం ఏర్పరిచారు. ఈ మంచి వివాహంలో, ఘనమైన వివాహంలో ప్రభువా మీకు మహిమకరంగా జరుగులాగా సహాయం చేయండి. నీ కృపతో ఆదరించండి. ఎవరైతే ప్రభువా వివాహాన్ని చేయడానికి అధ్యక్షులు వచ్చి ఉన్నారో తోడుగా ఉండి ప్రభువా క్రమంగా నీకు మహిమకరంగా జరిపించలాగా సహాయం చేయమని యేసు ద్వారా అడుగుతాము తండ్రి. నామమునకు స్తోత్రాలు. ఈ ప్రియమైన పిల్లలు యవన దశకు వచ్చి బిడ్డ ఎస్తేరును బట్టి ప్రార్థన చేయించు ఉన్నాం. ముఖ్యముగా నీ యొక్క ఉద్దేశమును బట్టి నీ ప్రియమైన సేవకురాలు రూతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వివాహమునకు వచ్చి ఉన్నాము. మరి నాయన చదవబడిన లేఖనానుసారముగాను కుమార్తెలకును పెండిండ్లు చేయడి. ఆ తరువాత మీరు అన్నారు, ఆడపిల్ల సుదీర్ఘమైన దూరము వెళ్ళుట వలన అక్కడ ఏమి కొరత లేకుండా స్తాను అని మీరు చెప్పి పెండ్లిళ్ళు చేయడి, కుమార్తెలను కనుడి అని అభయమిచ్చి ఉన్నావు. ఈ మేరకు దైవజనురాలు దైవజనులమైన మేమందరమును పరిశుద్ధ వివాహములో జతపరచుట నీ ప్రియమైన బిడ్డ ఎస్తేరుని మరి వేదిక స్థలము దగ్గరకు లేక వరుని సముదాయముల దగ్గరకు తీసుకొని వెళ్ళుచు ఉన్నాము. ముఖ్యముగా మరి కలవరమై కలవరమో వరమే
వేచగా ఊహలే ఎన్నో కొంటె కథలే చెప్పగా ఆరాటాల ఒడిలో వాలుతూ ప్రాణమే ఆనందాల నిధికై చూడగా నా విలువైందిరా మంచి ముత్యము కన్నా విలువైందిరా గుణవతి అయిన భర్త దొరుకుతారుకురా గుణవతి అయిన భర్త దొరుకుతారుకురా ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా మంచి ముత్యము కన్నా విలువైందిరా ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు చదువుకున్న ప్రార్థన. పరిశుద్ధుడు గల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఐదుగో తండ్రి, నీ యొక్క వాక్యం తెరిచి చదువుతుండగా బుద్ధిని జ్ఞానముని ప్రసాదించి మన శక్తివంతమైన వేస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి. ఈ విహాసానికి నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదని అనుకున్నాను. దేవుడని యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. ఆకాశాల పక్షుల దానికి ఆదాము భూజంతువులకు పేరు పెట్టును. అయినను ఆదామునకు సాటైన సహాయం లేకపోయి ఆ చోటును యెహోవా పూడ్చివేసింది. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుంచి తీసిన ప్రకటనను స్త్రీనిగా గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగిన యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను
ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇక్కనో రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడను. వీధుల శుద్ధీకరణ ప్రకారము 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా తమ స్వపురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో దురస్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్న తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును దేశించువాడు ఎవడను లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనం క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాడు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్టు చూసుకొనవలెను. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తే, పురుషుడు కొన్ని విషయాలు తన తండ్రిని మనకు తెలియదు, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ఇక్కడ భార్య భర్తలు ఏక శరీరమై ఉంటారు. వారు తల్లిదండ్రులను కూడా విడిచి ఏక శరీరమై ఉంటారు. వాళ్ళ ఇద్దరి మధ్యలో అనే మాట అంత బంధుత్వం ఏంటి? అటువంటి బలమైనటువంటి విషయం ఏముంది? అసలు వీళ్ళు ఎలా సృష్టింపబడ్డారు? పురుషుడు ఎలా సృష్టింపబడ్డాడు? స్త్రీ ఎలా సృష్టింపబడ్డది? మరి భార్య భర్తలకు ఉన్నటువంటి ఆ బంధం అంత బలమైనదిగా ఎలా మారింది అనే విషయాలు మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, పురుషుడు ఎలా జన్మించాడో ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే అక్కడ స్పష్టంగా మనకు తెలియపరచబడుతూ ఉన్నది. దేవుడైన యెహోవా నరుడు ఎక్కడి నుంచి పుట్టాడు, ఎలా పుట్టాడు అని అంటే, నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు. దేవునికి స్తోత్రం. నేల మట్టితో నరుణ్ణి చేసి దేవుడు తన జీవవాయువును అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే కాబట్టి అన్నాడు, అక్కడ ఇది జరుగుతుంది. ఎక్కడి నుంచి తీయబడ్డది? తనలో నుంచే, పురుషుని ప్రక్కటెముకలలో నుంచి స్త్రీ తీయబడ్డది కనుక వారు అంత బాంధవ్యం అనేది వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళు ఏక శరీరముగా జీవించగలుగుతారు. తల్లిదండ్రిని కూడా విడిచిపెట్టి వాళ్ళు ఇద్దరు ఏక శరీరులుగా జీవిస్తారని దేవుడే తెలియజేస్తున్నాడు. అంత బలమైనటువంటి బంధమునకు కారణం ఏంటంటే, పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యవ్వన స్త్రీలను, ప్రియ దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట నుండి పని చేసేవారును మంచి వారునై ఉండవలెనని దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తానండి. ఒక స్త్రీ కుటుంబాన్ని కట్టుకుంటుందట, పురుషుడు కాదు. సాముద్ర గ్రంథంలో ఒకసారి మూర్ఖురాలు తన కుటుంబాన్ని ఓడబీక్కుంటుందంట. అంటే మాట ఎందుకు చెప్పబడ్డదంటే, స్త్రీలో అంత ఓపిక ఉంటుంది,
కుటుంబాన్ని నడిపించుకునే అటువంటి ఆలోచన ఉంటుంది. నా కుటుంబం మంచిగా ఉండాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి, నా బిడ్డలు నా భర్త బాగుండాలని కోరుకుంటా ఉంటారు. దేవునిలో కట్టుకోవాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి. ప్రతి కుటుంబం కూడా చక్కగా చూసుకునే బాధ్యత. అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గలది గాను తన ఎదుట దాన్ని నిలబెట్టడానికి వాక్యముతో ఉతక స్నానము చేత అది పవిత్రపరిచి పరిశుద్ధుడకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చూసుకుంటున్నావు అటువలనే ఏ దెబ్బ పురుషుడు కూడా ఎంతో చక్కగా నీ శరీరాన్ని చూసుకుంటున్నావు కదా, అలాగే నీ భార్య నమ్మకయించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు నీ త్రోవలు సరళము చేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దాన్ని లెక్క చేయకుండా పక్కన పెట్టి దేవుని ఉద్దేశానికి నీ వాళ్ళు కొన్ని మాటలు తెలియజేస్తాను. చాలా శ్రద్ధగా వినాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పెళ్ళి అనగానే వివాహం చేసుకోబోతున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులే కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వారము, వివాహ వ్యవస్థలోనికి వెళ్ళవలసినటువంటి వారము, వివాహ వ్యవస్థను చాలా కాలం నుంచి నడిపిస్తున్నటువంటి వారు. కాబట్టి మరొకసారి నేను చెప్తాను, అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కొద్ది మాటలు వితిన్ మినిట్స్లో నేను ముగిస్తాను. ఆది కాండంలో మనము ఆలోచన చేసినప్పుడు అక్కడ ఆదాము దగ్గరికి హవ్వను తీసుకుని వచ్చినప్పుడు దేవుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని అక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అక్కడ మనము తీసుకోవాల్సినటువంటి ఒక మంచి ఆలోచన ఏంటంటే విడిచి అన్నాడు. అలాగే ఇస్సాకు రిబ్కా యొక్క వివాహంలో మనం ఆలోచన చేసినప్పుడు నేనేమి రిఫరెన్స్ చదవనండి. అక్కడ మరి ఎలియాజరు క్రైస్తవులుగా మనకు ఒక అవగాహన ఉంది. ఎలియాజరు రిబ్కాను తీసుకుని వచ్చేటప్పుడు అమ్మ నీ యజమాని దగ్గరికి నువ్వు వస్తావా అని అడిగినప్పుడు మరి ఎంతో కాలంగా నేను ఇంట్లో పెరిగాను కదా, మా అమ్మ వాళ్ళు నా సహోదరులు వీళ్ళందరితో నేను ఎంతో కాలంగా జీవిస్తూ ఉన్నాను, నేను ఇప్పుడే రాను అన్నటువంటి ఆలోచన కూడా ఆమె లేకుండా వెంటనే నేను వస్తాను అని ఎలియాజరుతో కలిసి తన భర్త ఎద్దుకు ఆమె అడుగులు వేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో మనం ఎలాగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సమస్తాన్ని కూడా మర్చిపోయి వచ్చేసింది. కాబట్టి నవ్య కూడా ఈ రోజున మరి నూతనముగా ఒక భార్యగా ఇంకొక గృహంలోనికి అడుగు పెడుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క కుటుంబ పరిస్థితులన్నీ కూడా తన గతాన్నంతటినీ కూడా మర్చిపోయి ఇదే నా సర్వస్వం, ఇక్కడే నేను నా జీవిత కాలం అంతా కూడా సంతోషంగా బ్రతకాలి, నా సమస్తాన్ని కూడా ఇక్కడ నేను చూపించాలి అన్నటువంటి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళేలాగా ఆ కుటుంబం ఉన్నప్పుడు ఏ కుమార్తె అయినా ఏ కోడలైనా సరే మళ్ళీ వెనక తిరిగి చూడదు. నేటి దినాలు అటువంటి పరిస్థితులు మరీను అలాగే నవ్య వారి జీవిత కాలం అంతా కూడా ఒకరి పట్ల ఒకరు అన్ని విషయాల్లోనూ అర్థం చేసుకుంటూ సంతోషకరమైనటువంటి జీవిత భాగస్వామ్యాన్ని ముందుకు కొనసాగించాలని ప్రేమతో నేను వారిద్దరికి మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. మన మధ్యలో ఉన్నటువంటి స్తోత్రం. ఒక ఇద్దరు వచ్చి బల్లం తినండి, అటేయండి బల్ల అటేయండి. అప్పుడు సాక్షులుగా మరి ప్రవీణ్ గారి యొక్క తరపున ఒకరు, అలాగే నవ్య గారి తరపున ఒకరు మీరు సిద్ధపడి ఉండాలని నేను తెలియచేయచ్చు ఉన్నాను. సోదరులు ఇంకా తనకు కూడా వెనకాలమైనటువంటి వందనాలు. మీ ఇరువురికి శుభములు కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరకు క్రీస్తు పేరిట శుభములు కలుగును గాక. త్వరగా వచ్చినట్లయితే ఉన్నారా? అందరు సిద్ధంగా ఉన్నారా? ఓకే. మనుజావతారునకు మనుజావతారునకు
చాలా ఆలస్యమైనది కనుక సమయమును చెప్పారు. చాలా విలువైన మాటలు. ఇంత సీనియర్లమైన అయ్యగారు మేము కూడా ఎంతో శ్రద్ధగా విన్నాం ఆ మాటలు. ఏమండి, విని అప్రిషియేట్ కూడా చేశాం దైవజనులను. సో వారు మిమ్మల్ని ఉద్దేశించి చక్కని మాటలు చెప్పారు. ఆ మాటలను మీరు బాసికము వలె కట్టుకొని మీరు జీవించవలసినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దయచేసి మీరు అందరూ సహకరిస్తే ఒక గంట పాటు చేద్దామా. కర్వీన్ గారిని, నవ్య గారిని పరిశుద్ధ వివాహములో జతపరచుటకు మనందరం కూడా వచ్చి ఉన్నాము. కనుక క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ, ప్రవీణ్ గారు, నవ్య గారు పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఆటంకము కానీ అభ్యంతరము కానీ మీలో ఎవరి దగ్గర ఉంటే ఇప్పుడే మీరు చెప్పాలి. ఈ అవకాశాన్ని మీకు ఇస్తా ఉన్నాం. ఒకవేళ ఇప్పుడు మీరు మౌనంగా ఉన్నారనుకోండి, ఇంకెప్పటికీ మీరు మౌనంగానే ఉండాలి. మాట్లాడటానికి మీకు అర్హత లేదు. వెనకాల వంట దగ్గర ఉన్నటువంటి వారితో కూడా మాటలు చెప్తా ఉన్నాను, యథావిధిగా ఉండవని. వెనకాల ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ముందుగా మీరిద్దరు కూడా రూఢిపోల్చుకోవాలి. కనుక మీ ఇరువురిలో కూడా ఎవరికైనా ఏ విధమైన ఆటంకము కనుక ఉంటే ధైర్యముగా ఎవరికి భయపడకుండా నా ముందు మీరు చెప్పవచ్చు. ఒక మ్యారేజ్ లైటింగ్స్ వారు చాలా లైట్లు పెట్టారు కానీ వెలుగు రావట్లా. ఎందుకు అంటే పెళ్లి కాని పిల్లలు, స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే ఓ రేపు మేము కూడా ఇలా పెళ్లి చేసుకుంటాం కదా అని నవ్వులతో ఉంటారు. కనుక వాళ్ళ తెల్లటి పళ్ళు బయట ఉండటం వల్ల వెలుగు ఎక్కువగా వస్తుంది. ఇక్కడ నాకు అక్కడక్కడ అలాగే కనపడుతున్నారు పెళ్లి కాని పిల్లలు వెనకాల. నేను చెప్పినప్పుడు మీరేం డిస్టర్బ్ చేయకండి అమ్మా. మీరు కొడుతురు కానీ చీరవల్లి మొత్తం ఇక్కడికి రావాలి. వివాహానంతరం చెయ్యి కొంచెం కిందగా దింపు. ఒకళ్ళొకరు చూసుకోండి కొంచెం. చూడండి అండి, అమ్మాయి అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, చూసుకోవచ్చు. అదే ఓకే, నా మాటలేదు. మీ తల్లిదండ్రులు ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు నీ ఎదుట నిలవబడి ఉన్న నవ్య గారిని ప్రేమించి నీ బ్రతుకు కాలం అంతయు నీ వితరణ నల్లక జీవితాంతము ఈయనకు భర్తమయ్యుందువా? జీవితాంతం దేవుని ప్రేమించి లోబడి ఆదరించి గణపరిచి నీ బ్రతుకు కాలం అంతయు నీవు ఇతరులను నల్లక ఈయనకే భార్యవయ్యుందువా? గట్టిగా చెప్పాలి. ఓకే, మీ ఇద్దరు ఆమోదం కూడా విన్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా. హల్లెలూయా, స్తుతి మహిమా దేవునికి చేద్దాము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చేద్దాము. ఒకసారి ఇటు చూడండి, కొంచెం మీరు వెనకున్న వాళ్ళు వెనక్కి ఇటు జరగండి. ఇటు చూడండి అందరూ, ఒకసారి ఇటు చూడండి. ఓకే, రెడీ? చూడాలి అందరూ. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము స్మైల్
దేవుని నిర్ణయము చొప్పున దేవుని ప్రణాళికను బట్టి దేవుని ఉద్దేశమును నెరవేర్చుటకు మా ఏకైక కుమార్తె అయిన నవ్యాని మరి ప్రవీణ్ అయినటువంటి నరసింహరావు మంగ దంపతులైన మీ కుమారునికి దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు భార్యనుగా దేవునికి మహిమకరమైన కుటుంబముగా సాగుటకు నా బిడ్డను నీకు చెప్పగలరా? తల్లి ఈయనండి పాస్టర్ గారు అలా అనుకుంటున్నావు ఏంటి? కూర్చోబెట్టినారు. బావగారైనా రాజు గారు వెంకటేశ్వర్ల గారు కుమార్తెను నవ్యాని మా కుమారుడైన ప్రవీణ్కి దేవుని ఉద్దేశములు నా ఉద్దేశంతో సంకల్పమును నెరవేర్చుటకు మాకు కోడలిగాను నా కుమారుడికి భార్యనుగాను అందరి సమక్షంలో అంగీకరించుచున్నాము. అలాగే వీరిరువురు కూడా దేవునికి మహిమకరముగా దేవుని సంకల్ప ప్రకారము పిల్లలను కానీ మహిమగల కుటుంబముగా ఉండుటకు మేము నవ్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించుచున్నాము. ఓకేనా నాన్న? అందరూ మొక్కలు వచ్చినాయా సార్? ఒకసారి కొంచెం స్మైల్ తో చేతిలో పెడుతున్నారు కదండి, కొంచెం స్మైల్ తో చెప్పు. మీ ఆస్తిని ఇవ్వద్దులే నాన్న మా ప్రవీణ్కి. అమ్మాయి నోడు చాలు, నవ్వండి. అయిపోయింది నాది. ఓకే ఓకే అండి, ఓకే అయిపోయింది. అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తుంటే కొంచెం ఉద్రేకం వస్తుంది. ఓకే మంచిది నాన్న, మీరు కిందకి వెళ్ళండి. నాతో చెప్పు నాన్న. మరి మీరు మాట్లాడుకుంటే ఎలా చెప్పండి? ప్రమాణం చేపిద్దాం. ఇటువైపు చూడండి అందరూ, ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి వచ్చేసి మ్యారేజ్. శనగల ప్రవీణ్ కుమార్ అను నేను, జక్కుల నవ్య అను నిన్ను ఇది మొదలుకొని పరిశుద్ధ వివాహములో మన జీవితాంతము వరకు మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను కాపాడి సంరక్షించుటకై దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను సంఘము ఎదుటను నా భార్యనుగా అంగీకరించుచున్నానని ప్రమాణము అను నేను, శనగ ప్రవీణ్ కుమారు అను నేను. ఇటువైపు శాస్త్రుడు మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలైనా. మరి ఇంతవరకు ఈ కార్యక్రమములు, వివాహ కార్యక్రమములు మీరు తోడుగా ఉండి అయా ఎంతో సంతోషంగా జరిగించున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మంగళసూత్రాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా పెళ్లి అనే ఈ బంధము ద్వారా బిడ్డలు వారి జీవిత కాలములు ఒకరి పట్ల ఒకరు ప్రేమ గలవారై అయా జీవించేటట్లుగా నీ దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయా కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఆహారాలతో బిడ్డలను వర్తిని చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క ద్వారా ముడిపడబోతున్నటువంటి దంపతులు ఈ మంగళసూత్రము తాళ్ళు ఎలా ముడిపడతాయో వారిరువురి మనసులు, హృదయాలు ప్రభు చేత ముడిపడినట్లుగా దైవజనులు దానియేలు గారు వచ్చి ప్రార్థన చేస్తారు.
అనంతరం ముందుకు సాగిపోదాం. నేను ప్రేర్ చేస్తాను. కళ్యాణం కమలయం. బన్నీ పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, ఇరువురును మీరు దీవించండి, నూతన జంటను అభిషేకించండి. ఇంతవరకు క్రమముగా మీకు మహిమకరంగా ఈ కార్యములు జరిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ సన్నిధిని తోడుగా ఉంచమని ఈ తాళిబట్టు ప్రభువా మీ దాసుడి పెళ్లి కుమార్తెను ధరింపజేస్తున్న సమయంలో ఇది ప్రభువా 3 ముళ్ళ బంధముగా నాయన ప్రభువా మీరే అధ్యక్షత వహించి వారి జీవిత యాత్రలు మీరు నడిపించమని యేసు ద్వారా చాం తండ్రి. కళ్యాణరాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణరాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమయ్యుందురు. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమయ్యుందురు. కళ్యాణరాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణరాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. చక్కటి ముఖను స్త్రీనిగా, ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా, భర్తకను గ్రహించెను సరి అయిన తోడుగా. పక్కటి ముఖను స్త్రీనిగా, ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా, భర్తకను గ్రహించెను సరి అయిన తోడుగా. లోబడియుండుమని అన్నింటా పూర్తిగా, లోబడియుండుమని అన్నింటా పూర్తిగా నడుపుకోవాలని సంసారం తెలివిగా, నడుపుకోవాలని సంసారం తెలివిగా. కళ్యాణరాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణరాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. ఇంటిపైన యజమానిగా, ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా, బాధ్యత అప్పగించెను పురుషునికి మోయగా.
ఇంటిపైన యజమానిగా ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా బాధ్యతప్పగించెను పురుషునికి మోయగా లోకిట అందరిని పోషించి బాగుగా లోకిట అందరిని పోషించి బాగుగా భక్తిలో పెంచాలని సంతోషం విరియగా భక్తిలో పెంచాలని సంతోషం విరియగా తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు. కళ్యాణ రాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది కళ్యాణ రాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది ఇన్ని నాళ్ళ ఆశ తీరగా నేడు కన్న కల నిజమవ్వగా పాట ప్రతిధ్వనించెను హృదయాలు పొంగగా ఇన్ని నాళ్ళ ఆశ తీరగా నేడు కన్న కల నిజమవ్వగా పాట ప్రతిధ్వనించెను హృదయాలు పొంగగా దేవుని సన్నిధిని ప్రార్థించి నేరుగా దేవుని సన్నిధిని ప్రార్థించి నేరుగా కలిమి పొందాలని సంగీతం పలుకగా కలిమి పొందాలని సంగీతం పలుకగా తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు. కళ్యాణ రాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది కళ్యాణ రాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు కళ్యాణ రాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది కళ్యాణ రాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది. దేవ మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయనా వివాహము అన్ని విషయంలో ఘనమైనదని నీ లేఖనం సెలవిస్తూ ఉంది తండ్రి. మరి వివాహ వ్యవస్థను ఆయన ఇష్టపడి ఏర్పరిచినటువంటి దేవుడు నీవునైనా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వారికి స్టార్ట్ అయినటువంటి సహాయము ఉండాలని చెప్పినటువంటి వాడు నీవు కనుక ఇదిగో ప్రభువా నీ కుమారుడు మరి ప్రవీణ్ని ప్రేమించి తనకు స్టార్ట్ అయినటువంటి సహాయము నవ్యనునైనా మీరు జతపరిచి ఉన్నారు తండ్రి. ఈ రోజున నైనా మరి నీ ఎదుటను సంఘం ఎదుటను పెద్దల ఎదుటను గ్రామస్తులందరి ఎదుటను ప్రభు వివాహాన్ని ఘనంగా మీరు జరిగించి మీరు జతపరిచినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రినైనా మన జీవిత కాలం అంతా కూడా మీరు తోడుగా ఉండండి. విన్నటువంటి లేఖనాలను బట్టి ప్రభు వారి శ్రద్ధగా ఆ లేఖనానుసారంగా జీవిస్తూ వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆనందకరంగా ముందుకు తీసుకురావడానికి సహాయం చేయండి. వారి యొక్క ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. అలాగే జరగబోయేటటువంటి నాయన మరి అన్ని కార్యక్రమాల్లో మీకు కాపుదల దయచేయండి. వాతావరణాన్ని కూడా మాకు అనుకూలింపజేసినందుకు మీకు వందనాలు తండ్రి. మరి అనేకులు మీరు నడిపించారు. ముఖ్యంగా మరి వచ్చినటువంటి సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ముఖ్యంగా ఈ నూతన దంపతులు జాన్ ఎస్తేర్ను మీరు ఆశీర్వదించి వారి జీవిత కాలం అంతా కూడా నాయన అత్యంత ఆశీర్వాదకరంగా వారి దాంపత్య జీవితం కొనసాగడానికి సహాయం చేయమని, వివాహ కార్యక్రమం అంతటినీ కూడా ఎంతో ఘనముగా జరిగించినందుకు నీకు మెండైనటువంటి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ నామంలో సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగా. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా, చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కదై. మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా, గోదారి గట్టుపై మెరిసావు మణిలా. పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా. కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా. సన్నాయి మొదలా సందేళ పాటలా, సందళ్ళే తెచ్చావే నీలా. చుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా, సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా.
సత్తు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా చుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంటే కౌగిల్లో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు టీకలు పెట్టేసుకుంటాది
కుర్చీలో నా అమ్మాయి, ఈ కుర్చీలో నా అబ్బాయి, ఆ కుర్చీలో నా అమ్మాయి, ఈ కుర్చీలో నా అబ్బాయి, వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వక ముందుకు వచ్చిన వాడు, బంధుమిత్రులు అన్నదమ్ములు పిల్ల పాపలు కుర్రమూకలు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిసిన సందడి పేరే దుమ్ము దుకాణం, దుమ్మారే దుమ్మ దుమ్ము దుకాణం, దుమ్ 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 దుకాణం, అరే దుమ్ము 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 దుమ్ 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 దుకాణం. ఈలలు వేస్తారు, కొందరు గోలలు చేస్తారు, కేకలు పెడతారు, కొందరు అరుపులు అరిచేరు. ఈ అరుపుల కన్నా కేకల కన్నా అల్లరి కన్నా గడబడ కన్నా అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే ప్రేమ తబలా ఢోలక్లే, అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే ప్రేమ తబలా ఢోలక్ మోగే. దుమ్ము దుకాణం, దుమ్మారే దుమ్మ దుమ్ము దుకాణం, దుమ్ 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 దుకాణం, అరే దుమ్ 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 దుకాణం. చెట్టు ఊగింది, ఆటకు చేను ఊగింది, పిట్ట ఊగింది, కోడి పెట్ట ఊగింది. ఆ చెట్టు పిట్ట ఇల్లు గడప తలుపు కిటికీ అన్ని ఊగే, పక్కూరు పై ఊరు పొరుగురు ఇరుగురు, జిల్లాలో పార్కుల పైదాకా అక్కూరు పై ఊరు పొరుగురు ఇరుగురు, జిల్లాలో పార్టికుళ్ళ పై దాకా. పాకింది చూడు, పాకింది చూడు, పాకింది చూడు. దుమ్ము దుకాణం, దుమ్మారే దుమ్మ దుమ్ము దుకాణం, దుమ్ 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 దుకాణం, అరే దుమ్ము 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 దుమ్ 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 దుకాణం. आरा से प्यारू అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. ఆరా సే ప్యారు అందం తన ఊరు, దిల్ మాంగే మోరు, ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి
కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంట నో అంటే నో అంట, ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా, నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా. నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో, నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడ. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. అనుకున్న గాని మహారాజు నాకు నవాడు. మాట పెడుసైనా మనసులో వెన్న, రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సవే. పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే.
గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఎదిరించేది దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు సోసేకి అగ్గిరవ్వ మదురు ఉంటాడే నా సోమే ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పెళ్ళైనా మహారాణి రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోకులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ పుండె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి తూనీగా నడుములోన తూట పెట్టి తుపాకి పెంచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్తా పెట్టి